హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి గజం కేవలం 4600 రూపాయలకే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి ప్లాట్స్ చూస్తున్నారు కండి. మనకు బ్యాక్ సైడ్ హౌసెస్ కనిపిస్తున్నాయి కండి. ఆ హౌసెస్ కి వెరీ నియర్ బై మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. మనకు ప్రతి నెల 14,000 రూపాయలు ఈఎంఐ తోటి మీకు కేవలం 54,000 డౌన్ పేమెంట్ తోటి మీరు ఈ ప్లాట్ అయితే సొంతం చేసుకోవచ్చు. అలాగే మనకు కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా, మనకు ఈ ఏరియా వైజ్ గా చూసుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి రేట్ పరంగా చూసుకున్నా చాలా అద్భుతమనే చెప్పాలి. ఇది వచ్చేసరికి మనకు సిరి ఫార్మ్స్. ఈ సిరి ఫార్మ్స్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా మనం పూర్తిగా ఈ ప్రాజెక్ట్ యొక్క ఓనరు నీరజ మేడం గారు మనతో లైవ్ లో ఉంటారు. మేడం అడిగి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇంకొక విషయం అండి, మీరు కనుక 50% పేమెంట్ అని కనుక మీరు కంపెనీకి పే చేయగలిగితే మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఆఫ్టర్ దట్ మీరు ఎవ్రీ మంత్ 12 మంత్స్ తోటి మీరు ప్లాట్ అనేది కూడా ఈఎంఐ ద్వారా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే అండి, దీంట్లో హైలైట్ మీకు ల్యాండ్ వచ్చేసి నాలా కన్వర్షన్ చేసి సేల్ డీడ్ విత్ మ్యుటేషన్ తోటి మీకు ప్లాట్ని అయితే మీరు సొంతం చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఈ ప్రాజెక్ట్ లో మనకు ప్లాంటేషన్స్ తో పాటు 30 and 25 ఫీట్ రోడ్స్ తోటి ఎక్సలెంట్ కనెక్టివిటీ తోటి మంచి లొకేషన్ లో ఎక్సలెంట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైనా, కాటేజెస్ నిర్మించుకోవడానికైనా కంపెనీ ద్వారా కూడా కాటేజెస్ నిర్మించిస్తున్నారు. మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మేడం అడిగి తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో. మేడం యొక్క నెంబర్ అనేది కూడా వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ సైట్ విజిట్ చేయాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన మేడం యొక్క నెంబర్కి అనేది కాల్ చేస్తే మీకు ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదే విధంగా మీ ప్రాజెక్ట్ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక పదండి, మేడంని అడిగి పూర్తిగా అన్ని సైట్ వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీ గురించి ముందుగా మీ యొక్క కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ సైట్ గురించి, సైట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా సార్, చెప్తాను. ఓకే. హాయ్ అండి, నమస్తే. నా పేరు నీరజ, వారధి ప్రాపర్టీస్ వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్ట్నర్ ని. మన సైట్ వచ్చేసి సిరి ఫార్మ్స్. ఇది టోటల్ గా 11 acres సార్. ఇది 11 acres లో మనము టోటల్ గా డెవలప్మెంట్ అంతా కూడా నేను చెప్తాను. ఇది ఏంటంటే 121 సైజెస్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ దాకా కూడా తీసుకోవచ్చు. ఓకే. మనకు దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారండి సైట్ లో? సార్, ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మెయిన్ రోడ్ 40 ఫీట్ రోడ్. ఓకేనా. మళ్ళీ మనకి లోపల రోడ్స్ వచ్చేసి 25 and 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి సార్. ఓకే. మనకి ఎంట్రన్స్ 40 ఫీట్ రోడ్, ఇంటర్నల్ 20 and 30, 25 and 30 ఫీట్ ప్రొవైడ్ చేశారు. సో మనకు ఇప్పుడు ఈ 121 స్క్వేర్ యార్డ్స్ లో మనకు నాలా కన్వర్షన్ చేసి మనకు విత్ మ్యూటేషన్ సేల్ డీడ్ తోటి ప్రొవైడ్ చేస్తున్నట్టు. అవును సార్. సో మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి గజం ప్రైస్ వచ్చేసరికి 4,600 రూపాయలు. సేమ్ ఇదే ప్రైస్ లో నాలా కన్వర్షన్ విత్ మ్యూటేషన్ చేసి ఇస్తున్నారా, లేకపోతే ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా తీసుకుంటారా? లేదు సార్, రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేవి సెపరేట్ ఉంటది. మనం ఓన్లీ ల్యాండ్ బేసిక్ ప్రైస్ పైననే 4,600 అనేది గజం. సో దీంట్లో ఈ మ్యూటేషన్ వస్తుంది, అలాగే మనకు నాలా కన్వర్షన్ కూడా చేసేస్తున్నారు. మేడం, ఓవరాల్ గా ఈ 121 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు 4,600 రూపీస్ తోటి మనకు కోడ్ చేస్తున్నారు. దీంట్లో కాటేజెస్ గురించి కూడా చెప్తున్నారు కదా మేడం, దాని గురించి కూడా చెప్పండి. అంటే కాటేజ్ అంటే సార్, కస్టమర్ కట్టించుకుంటానంటే 121 స్క్వేర్ యార్డ్స్ లో మనము కాటేజ్ 360 SFT తో కాటేజ్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తాము. అది కూడా టోటల్ గా 14 lakhs సార్. 360 SFT 121 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ వస్తుంది. కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 360 స్క్వేర్ ఫీట్ లో మనకు కాటేజ్ లాగా కన్స్ట్రక్షన్ ఇస్తాము. మళ్ళీ ఫుల్లీ ఫర్నిచర్ చేసిస్తాం. ఓకే. మొత్తం ఈ 360 SFT లో లోపల ఇంటీరియర్ అండ్ ఫర్నిచర్ కంప్లీట్ చేసిస్తాం. లివింగ్ రూమ్ లోని టీవీ, సోఫా సెట్, ప్లస్ బెడ్రూమ్ లో ఏసీ, బెడ్, మ్యాట్రెస్, చిన్న కబోర్డ్, కిచెన్ లో వచ్చేసి ఓవెన్, ఫ్రిడ్జ్, మనకి స్టవ్ తో సహా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఒక 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హౌసెస్ కి దగ్గరలో ఉంది, ల్యాండ్ అప్రిషియేషన్ అనేది కూడా త్వరగా పికప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఉన్నటువంటి లొకేషన్స్ కి డివోషనల్ పరంగా కూడా చుట్టుపక్కల చాలా
టెంపుల్స్ అనేది అవును కూడా సార్. ఉండడం జరిగింది. సో 2 విధాలుగా మనకి ఏదైనా టెంపుల్స్ కి వచ్చి దర్శనం చేసుకొని మనకు ఒక 1 డే ఆర్ 2 డేస్ మనం టైం స్పెండ్ చేసుకొని అవును. హ్యాపీగా వెళ్ళే విధంగా మనకు ఈ సైట్ అనేది ఈ 2 అడ్వాంటేజెస్ తోటి మనకు సార్ ఉంది. 2 విధాలుగా కాదు, మనకి చిన్న 1-2 టెంపుల్స్ కాదు, మనము ఎక్కడి నుంచి చూసుకుంటే గట్కేసర్ నుంచి ఓకే, అక్కడ కృష్ణుడు టెంపుల్ ఒకటి ఔషాపూర్ లో ఉంటది, అవును, తర్వాత భువనగిరిలో, ఓకే, ఇప్పుడు బీబీనగర్ లో అంటే ఎయిమ్స్ హాస్పిటల్, అవును. భువనగిరిలో అయితే రేణుకెళ్ళమ్మ, అటు స్వర్ణగిరి. అవును. స్వర్ణగిరి ఎంత ఫేమస్ మీకు తెలియదు, ఆల్రెడీ మనం హైలైట్ అయిపోయింది స్వర్ణగిరి. తర్వాత రేణుకెళ్ళమ్మ తల్లి టెంపుల్, తర్వాత మనం చూసుకుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, మనకి ముందుకెళ్తే ఆలేరులో కొనలపాక సోమేశ్వర ఆలయం గాని, జైన్ మందిర్ గాని, అటు జీడికల్లు రామాలయం గాని, అంటే చాలా డివిజనల్ పరంగా మీరు అన్నట్టు అది ఒకటే కాకుండా టెంపుల్ పరంగా అంటే ఇవన్నీ కూడా టూరిజం హబ్ చేశారు సార్. అంటే డే టూర్ లాగా 2000 రూపీస్ ఒక మనిషికి 2000 రూపీస్ తీసుకుంటారు. మీరు పేపర్ లో కూడా యాడ్ చూసుంటారు. ఈ ఏదైతే టెంపుల్ అథారిటీ వాళ్ళు డివిజన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు డే టూర్ అంటే ఒక విజిట్ పరంగా డే మొత్తము ఇవన్నీ ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనకి దగ్గరలో కాటేజ్ కట్టుకున్నా, లేదంటే మేము ఆల్రెడీ కంపెనీ తరపు నుంచి మేము కాటేజ్ కట్టించిన దాంట్లో అయినా ఒక 121 తీసుకున్న కస్టమర్లకి అందులో వచ్చి స్టే చేయొచ్చు. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ సైట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి మేడం. సార్ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవేలో యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర వంగపల్లి తర్వాత మెహబూబాపేట్ విలేజ్ కి మనకి సెకండ్ బిట్ ఇది. మీరు బస్ రూట్ చూసుకుంటే మంచి బస్ రూట్ కి సెకండ్ బిట్ మన రైల్వే స్టేషన్ వంగపల్లి రైల్వే స్టేషన్ కి 5 కిలోమీటర్స్ ఉంటది, హైవే నుంచి 4 ఉంటది, మళ్ళీ మెయిన్ రోడ్ ఇది 100 ఫీట్ రోడ్ సార్. లోపల 20 విలేజెస్ కి కనెక్టివిటీ బస్ రూట్ మోటకొండూరు కి ఆ బస్ రూట్ ఏదైతే ఉంటుందో మనకి బస్ ఆపితే నడుచుకొని మన సైట్ లోకి రావచ్చు. మనం డైరెక్ట్ హైదరాబాద్ లో బస్ ఎక్కితే మనం డైరెక్ట్ సైట్ దగ్గర జేబీఎస్ దగ్గర ఎక్కచ్చు సార్. మళ్ళీ భువనగిరి దగ్గర బస్సెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి మనకి ప్రొవైడ్ అనేది చాలా ఉన్నాయి. అంటే ఆర్టీసీ నుంచి చెప్తున్నా నేను. నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి మన సైట్ కి యాక్సెసిబుల్ ఉంది. అంటే సార్ కొన్ని సైట్లు ఉంటాయి, అంటే ఏవి ఎట్లా అని నేను చెప్పాను. కొన్ని సైట్లకి బస్ రూట్ కూడా ఉండదు. తీసుకొస్తే అంటే మనం తీసుకొస్తేనే కస్టమర్ రావాల్సి ఉంటది. ఇప్పుడు కస్టమర్ ఓన్ గా రావాలంటే ఇప్పుడు కొంతమంది కార్ ఉంటది, కొంతమంది కార్ ఉండదు. అయినా కూడా బస్ అయినా ట్రైన్ అయినా దేంట్లోనైనా కూడా యాక్సెస్ విధంగా అనేది మన సైట్ అనేది ఉంది. మన సైట్ ఉంది అన్ని విధాలుగా అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎటువంటి డోకా లేదు సార్. అంటే డిస్టర్బెన్స్ అనేది లేదు. బైక్ పైన కూడా వచ్చిన కస్టమర్లు ఉన్నారు. అట్లా ఇంకొక స్పెషల్ అడ్వాంటేజ్ అంటే మనకు హైదరాబాద్ కూడా మనం ఒక 41 అవర్ లో మనం ఇక్కడ సైట్ కూడా రీచ్ అంతే సార్. 45 మినిట్స్ లో రావచ్చు. మనకి 48 కిలోమీటర్స్. ఇప్పుడు ఎన్ని జంక్షన్స్ డెవలప్మెంట్ చేశారు సార్. అంటే ఇది వరకు సింగిల్ వే ఉండేది. మనకి ఒక 6-7 ఇయర్స్ నుంచి రోడ్స్ ఎంత డెవలప్మెంట్ అయినాయి. ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ లోనే చూసుకోండి, అక్కడ బ్రిడ్జ్ పడింది. మళ్ళీ స్కైవే స్టార్ట్ అయిందంటే మన అంబర్పేట నుంచి డైరెక్ట్ నారపల్లిలో దిగచ్చు. నారపల్లి తర్వాత గట్కేసరు, భువనగిరి, వంగపల్లి. అంతే కదా సార్. ఇప్పుడు మనం టెంపుల్ కి వెళ్ళాలంటే అటు సైడ్ ఒక 6 కిలోమీటర్స్ వెళ్ళాలి, కానీ హైవే సైడ్ నుంచి వస్తే మనకి 4 కిలోమీటర్స్. టెంపుల్ మన సైడ్ కి 6 కిలోమీటర్స్ ఉంటది. అంటే బైపాస్ లోంచి వస్తే లెఫ్ట్ సైడ్ లో 6 కిలోమీటర్స్, అంటే టెంపుల్ పాదాల దాకా వెళ్తే మాత్రం 6 వస్తుంది. హైవే నుంచి మన సైడ్ 4. మన సైట్ లోంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది. అది మన సైట్ లో నుంచి మనకు భువనగిరి ఫోర్ట్ కనిపిస్తుంది. అలాగే మన సైట్ నుంచి మనకు యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో మనకు ఇంత మంచి కనెక్టివిటీస్ తోటి మనకు ఇక్కడ కోడ్ చేస్తున్న ప్రైస్ 4600 చేస్తున్నారు. సో ఇది ఒక సబ్జెక్ట్. మనకు ఈఎంఐ ద్వారా కూడా మనము చేద్దామంటున్నారు కదా, దాని డీటెయిల్స్ కూడా ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే సార్. ఈఎంఐ ఆప్షన్ అనేది ఏంటంటే సార్, అంటే ఈఎంఐ ఆప్షన్ అనగానే మనకి రేట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే 36 మంత్స్ అనేది ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాము. 36 మంత్స్ లో మంత్లీ వచ్చేసి 14,000 అనేది పే చేయాలి ఈఎంఐ ఎవ్రీ మంత్. అంటే ఒక 54,000 డౌన్ పేమెంట్ చేసుకొని మంత్లీ 14,000 అనేది కూడా పే చేసుకోవచ్చు సార్. లేదు అంటే మాకు అంటే కొంచెం పేమెంట్ వరకు మాకు పే చేస్తానంటే మేము రిజిస్ట్రేషన్ కూడా స్పాట్ లో చేస్తాను. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి యాదగిరిగుట్ట అథారిటీలో సబ్ రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది. మనకి నాలా కన్వర్షన్ ముటేషన్ చేసి సేల్ డీడ్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీంట్లో ఇంకొక చిన్న క్వశ్చన్ మేడం. జనరల్ గా ఇప్పుడు మనకు
మనకు ఈ నాలా కన్వర్షన్ మోటివేషన్ చేసి మనం ల్యాండ్ కస్టమర్స్ కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. బట్ ఈ ప్లాట్స్ కి కనెక్ట్ అయ్యేటువంటి ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు అథారిటీ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? అథారిటీ అనేది మనకు వచ్చేసేసి మనం సిరి ఫామ్ అనే సొసైటీ కింద మనము కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేస్తాం. అంటే సిరి ఫామ్ అనే ఈ రోడ్స్ అనేవి సిరి ఫామ్ అనే సొసైటీ ఫామ్ చేసి మనము కస్టమర్ కి ఇవి రిజిస్ట్రేషన్ అనేవి రోడ్స్ కూడా చేస్తాం. రోడ్స్ కూడా ల్యాండ్ సెపరేట్, మన రోడ్స్ అనేది కూడా టోటల్ గా వెంచర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరి ఫామ్ అనే సొసైటీ ఫామ్ చేసి మనము రోడ్స్ అనేవి కస్టమర్స్ కి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకే ఓకే మేడం. ఇంకొక విషయం మేడం, ఇప్పుడు ఈ 121 స్క్వేర్ యార్డ్స్ లో ప్లాంటేషన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఏమేమి ఇస్తున్నారు, ఎన్ని ట్రీస్ ఇస్తున్నారు మేడం? సార్ 121 స్క్వేర్ యార్డ్స్ లోని మనం 10 ప్లాంట్స్ ఇస్తున్నాము. 4 మ్యాంగో ఇస్తున్నాం సార్, 2 జామ, 2 సపోటా, 2 వాటర్ ఆపిల్ ఇస్తున్నాం. ఓకే మేడం. ఇంకొకటి ఎక్స్టర్నల్ గా మనకు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, వాటి గురించి అంటే కొబ్బరి చెట్లు మన రెవెన్యూ ప్లాంటేషన్ టైప్ లో సైడ్ కి రోడ్ సైడ్ వేస్తున్నాం సార్. తర్వాత ఇందులో మేము కస్టమర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత నేమ్ బోర్డు కూడా ఇస్తాం. నేమ్ ప్లేట్ అంటే పలానా కస్టమర్ వాళ్ళది తీసుకున్న ప్లాట్ నెంబరు, తర్వాత నేమ్, వాళ్ళు తీసుకున్న సర్వే నెంబర్, అంటే ప్లాట్ తీసుకున్న సర్వే నెంబర్ కూడా ఆ నేమ్ బోర్డ్, అంటే ఎప్పుడు వచ్చినా ఒక 1 ఇయర్ తర్వాతనా, ఇప్పుడు కొంతమంది స్టేట్స్ లో ఉంటారు, వాళ్ళు చూసుకోవడానికి కెమెరా యాక్సెస్ కూడా ఇస్తాం సార్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత ప్రతి ఒక్క కస్టమర్ కి కెమెరాస్ ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్మెంట్ లో మేము కెమెరాస్ కూడా పెట్టాము, మీరు చూడొచ్చు కెమెరాస్ కూడా ఉన్నాయి మనకి. ఆ యాక్సెస్ అనేది ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత కస్టమర్ కి ఇస్తాము. వాళ్ళు ఎక్కడి నుంచి అయినా కూడా మన అంటే ప్లాట్ తీసుకున్న కస్టమర్లు ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు. ఓకే ఓకే. సో ఇది మన మీరు అన్నట్లు ఏదైనా అదర్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు మనకు సేమ్ ఈ సైట్ కి చాలా దూరంలో ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా చెక్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అనేది చాలా మంచి. ఇప్పుడు కొంతమంది మనమళ్ళ పేరు మీద మనమరాల పేరు మీద తీసుకుందాం అనుకుంటారు, వాళ్ళు వచ్చి చూడాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడకుండా కెమెరా యాక్సెస్ లో ఎప్పుడంటే అప్పుడు మనం హ్యాపీగా చూసుకోవచ్చు, సైట్ ని చూసుకోవచ్చు. ఇంకొక విషయం మేడం, ఈ ప్లాట్ లో వచ్చేసి మనకు ప్లాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా మేడం, మరి దీని యొక్క ఈ ప్లాట్స్ యొక్క మెయింటెనెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. చేస్తాను సార్. ఇది 1 ఇయర్ ఫ్రీ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాం సార్. కంపెనీ నుంచి మా కంపెనీ నుంచి 1 ఇయర్ ఫ్రీ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాము. తర్వాత నుంచి ఒక 100 రూపీస్ అనేది పర్ స్క్వేర్ యార్డ్ కి తీసుకుంటాం సార్. అది కూడా ఇయర్లీ. అది కూడా ఎందుకు అనంటే మనకి చుట్టూ ఇప్పుడైతే కాంపౌండ్ వాళ్ళు వేసాము, తర్వాత మనం సెక్యూరిటీని అనేది పెంచాల్సి వస్తుంది. అది ఎట్లా అంటే వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీని పెట్టాలి, కల్టివేషన్ అనేది మనకి అవన్నీ మెయింటెనెన్స్ పరంగా ఉంటాయి కాబట్టి, సో అవన్నీ అనేది మనము తర్వాత నుంచి అనేది 100 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా చేస్తున్నాం. దీంట్లో వచ్చేసి మనకు ఏ కరెంట్ యూజ్ చేసినట్లయినా మనకి మోటార్స్ యూజ్ చేసిన అంతే కదా సార్. ఇప్పుడు మనము ఫ్రీ మెయింటెనెన్స్ అనగానే మేము కూడా ప్రొవైడ్ చేయలేము కదా సార్. ఇప్పుడు 1 ఇయర్ అంటే చేయగలుగుతాం గానీ మనకి చెట్లు అవి పెద్దగా అవుతా ఉంటుంటే సెక్యూరిటీ అనేది కంపల్సరీ మనం కల్పించాల్సింది. ఇప్పుడంటే ఇంకా మేము ఆర్చ్ గేట్ అవన్నీ పెట్టలేదు, నెక్స్ట్ గేట్ వస్తుంది, ఆర్చ్ వస్తుంది, గ్రాండ్ ఎంట్రన్స్ వస్తుంది. సో మనకి లోపల వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా వెహికల్స్ అవన్నీ వచ్చేది ఉందని ఇంకా మేము ఆర్చ్ అనేది పెట్టలేదు, గేట్ పెట్టలేదు. సో మనకి మళ్ళీ మన వీడియోలో ఇంకొక వీడియో చేసేటప్పటికి వరకు మేము గేట్, ఆర్చ్ అన్ని కూడా మేము డెవలప్మెంట్ అనేది ఇంకా చేంజెస్ అవుతానే ఉంటది. అది తప్పకుండా అది కస్టమర్ కి అష్యూరెన్స్, ఎందుకంటే ఇది ఇక్కడ చేస్తున్నారా చేయట్లేదా అంతే. ఇప్పుడు మనకి సార్ ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ వాల్ వేసాం, మీరు చూస్తున్నదే చుట్టూ కాంపౌండ్ వాల్ వేసాం, సీసీ కెమెరా పెట్టాం, ప్లాంటేషన్ చేసాం. లాంచింగ్ కంటే ముందే మనం ప్లాంటేషన్ అవన్నీ పెట్టాం. ఇప్పుడు మేము 3 months లో 50% మనకి బుకింగ్స్ కూడా కంప్లీట్ అయింది. ఓకే, జస్ట్ 3 months లోనే మనకు 50% బుకింగ్స్ అయినాయి, 20% రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఓకే ఓకే. అంటే దీని యొక్క సైట్ అలా ఉంది మేడం. సైట్ అట్లా ఉంది సార్. ఇంకొకటి మనము 100 మాటలు చెప్పి మేము అమ్మాల్సిన పని లేదు సార్. ఉన్న మాట ఒక్కటి చెప్తే చాలు. అవును. ఇంకొకటి ఉన్న మాట నేను ఎందుకని అంటున్నానంటే మనకి లీగల్ గా డాక్యుమెంట్ అనేది పేపర్ క్లియర్ గా ఉండాలి, కంపెనీ కరెక్ట్ గా ఉండాలి, మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసేసరికి స్పాట్ రిజిస్ట్రేషన్ లో చేయాలి. నేను ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మొత్తం పేమెంట్ మాకు ముందు కట్టాల్సిన పని లేదు. కస్టమర్ అనే వాళ్ళు
మాకు ఫస్ట్ మొత్తం పేమెంట్ అవసరం లేదు. Okay. బుకింగ్ అమౌంట్ ఒక 54,000 కట్టి Okay. టోటల్ పేమెంట్ అనేది మిగతా ఏదైతే ఉంటుందో అంటే 121 తీసుకుంటారా 242 తీసుకుంటారా ఎంతైతే తీసుకుంటారో మిగతా పేమెంట్ అనేది మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే డాక్యుమెంట్ కస్టమర్ పేరు మీద అయిన తర్వాతనే మాకు పేమెంట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఓన్లీ 54,000 ఇప్పుడు మీకు 121 దానికి ఇప్పుడు 242 తీసుకున్నారు అనుకోండి 1,10,000 అనేది 8,000 అనేది పేమెంట్ bookings. చేసేస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీరు పేమెంట్ చేయొచ్చు వాళ్ళకి ఎస్ సార్ మొత్తం. అవును. ఓకే ఓకే, చాలా మంచి ఆప్షన్ మేడం ఇది. ఇంకొకటి సో ఇప్పుడు మనకు చుట్టూ డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా, సైట్ యొక్క లొకేషన్స్ గురించి చూసుకున్నా, అవును సార్. మనకు ఈ సైట్ లో ఉన్న డెవలప్మెంట్స్ చూసుకున్నా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ ప్రైస్ పరంగా చూసుకుంటూ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి గజం కేవలం 4,600 రూపాయలు చెప్తున్నారు. బట్ నేను అడిగే ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఈ 4,600 రూపాయల గజం అనేది ఫైనల్ ప్రైజా, ఫిక్స్డ్ ప్రైజా, ఏమన్నా నెగోషియబుల్ ఉంటుందా? అంటే ఫిక్స్డ్ అన్నట్టు ఏమి ఉండదు సార్. Okay. అంటే కస్టమర్ పేమెంట్ చేసేదాన్ని బట్టి Okay. 15 days లో పేమెంట్ ఉంటది, 45 days ఉంటది, 3 months 6 months. ఓకే ఇంకొకటి ఆప్షన్ సార్, మీరు అడిగారు కాబట్టి అని మన వీడియో అంటే మీ ఛానల్లో ఈ వీడియో చూసి మాకు స్క్రీన్ షాట్ నెంబర్ కి ఏదైతే సెండ్ చేస్తారో Okay. వాళ్ళకి మేము స్పెషల్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో Thank మచ్ you, sir. మేడం, అడిగినందుకు Thank you, మంచి sir. ఆఫర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదండి, మనకు సైట్ పరంగా చూసుకున్నా, సైట్ ఉన్నటువంటి లొకేషన్ పరంగా చూసుకున్నా మనకు అద్భుతమైన లొకేషన్, లీగల్ పరంగా కూడా చాలా అంటే చాలా క్లియర్ గా ఉన్నారు. విత్ నాలా కన్వర్షన్ చేసి మ్యూటేషన్ తోటి మనకు సేల్ డీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ 1954 నుంచి సేల్ డీడ్ అనేది ఇస్తాం సార్. ఈ సైట్ యొక్క మన సైట్ ఏదైతే ఉందో ఇప్పుడు సిరి ఫార్మ్స్ అనేది ఓకే 1954 నుంచి డాక్యుమెంట్ మీకు ప్రెసెంట్ వరకు మేము ప్రొవైడ్ చేస్తాం. 100% లీగల్ గా క్లియర్ గా ఉంది, ఎటువంటి ఇష్యూస్ లేవు. అంతే. సో చూసారు కదండి, మరి ఇక ఇంత మంచి సైట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే వెంటనే మేడం యొక్క నెంబర్ అనేది వీడియోలో పైన కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు సైట్ విజిటింగ్ కావాలన్నా మేడం అనేది క్లియర్గా మాట్లాడతారు మీతోటి. ఇక వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి సైట్ విజిటింగ్ అయితే ఏర్పాటు చేసుకోండి. ఇక ఇలాంటి రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి, మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయగలరైతే కోరుతున్నాను. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.